దేవుడు సర్వవ్యాపి అయినట్టు యేసు కూడా సర్వవ్యాపినా అంటే మనుష్యులలో దేవుడు సర్వవ్యాపి అయినట్లు యేసు కూడా అందరిలోనూ ఉన్నాడా అన్నది పాయింట్. ఎఫెసీ పత్రిక 4:6 రిఫరెన్స్ ఏమా? ఎఫెసీ పత్రిక 4:6. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడే, అందరిలోనే వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు. అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు దేవుడు. మరి యేసుక్రీస్తు వారు కూడా అలాగే ఉన్నారా? యేసుక్రీస్తు వారు కూడా అందరిలోనూ వ్యాపించి అందరిలోనే ఉన్నాడా అన్నది ప్రశ్న. ఈ రకంగా ఆలోచించారని అనుకుంటున్నాను నేను. దేవుడు సర్వవ్యాపి అంటే అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నవాడు అయితే యేసుక్రీస్తు వారు కూడా అందరిలో ఉండి అందరిలో వ్యాపించాడా? అందరిలో వ్యాపించి అందరిలోనే ఉన్నాడా? ఇది ప్రశ్న. మనుషులందరిలో లేడు. ఇంకా అపోస్తలుల కార్యాలు 17:28 మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, అటువలి మనం ఆయన సంతానమని మీ కవిశ్వరులో కొందరు చెప్పుచున్నారు. ఇది ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? దేవుడిని గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు అందరిలోనూ ఉన్నాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, అటువలే మనం ఆయన సంతానము అని దేవుని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. దేవుడు అందరిలోనూ వ్యాపించున్నాడు, అందరిలోనూ ఉన్నాడన్న విషయం ఖచ్చితంగా మనకు కనబడుతుంది. కానీ యేసు సర్వవ్యాపి కాడు. యేసు సర్వవ్యాపి కాడు. ఎందుకు దానికి అలాగన్నానంటే, ఎందుకు వచ్చింది అని అంటే సందర్భం యోహాను సువార్త 14:1 చూడండి. చాలు, సందర్భం మనం క్యాచ్ చేస్తూ చదవాలి. ఫస్ట్ వచనం ఏముంది? పడనీయకుడి. మాటలో ఏమైనా తేడా కనిపించిందా? మాటలో తేడా? దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి అని ఆయన అడుగుతున్నాడు. అంటే ప్రారంభంలో ఎవరి మీద విశ్వాసం ఉంది? ప్రతి ఒక్కరూ ఫస్ట్ బిలీవ్ చేసేది ఎవరిని? దేవుడు ఉన్నాడు. ప్రతి మనిషి, అది అన్యుడైనా కానివ్వండి, యూదుడైనా కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, మనల్ని కలుగు చేసిన దేవాది దేవుడు ఉన్నాడు అని ఖచ్చితంగా విశ్వాసం ఉంచుతారు. తర్వాత యేసుక్రీస్తు వారు మాటలు విన్న తర్వాత యేసునందు విశ్వాసం ఉంచుతారు. కానీ ప్రారంభంలో ఎవ్వరూ తండ్రి వ్యాపించినట్టుగా యేసుక్రీస్తు అందరిలోనూ వ్యాపించలేదు అన్న విషయం అర్థమవుతుంది. ఇంకొకటి అపోస్తలుల కార్యములు 10:33, 33, 34, 35 వచనాలు. ఇది ఎవరి కోసం? కొర్నేలి కోసం. కొర్నేలి అన్య జనాంగం సంబంధించిన వాడు, అన్ని జాతికి చెందినవాడు. పేతురు గారు అక్కడికి వచ్చారు, మాట్లాడుతున్నప్పుడు వెంటనే నిన్ను పిలిపించి తిని, నీ వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకే ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. దేవుని ఎదుట. కొర్నేలికి ఎవరు తెలుసు? ఫస్ట్ ఎవరు తెలుసు? ప్రారంభంలో చూడండి, మొదటి వచనం చూడండి. మొదటి వచనం, ఏ దేవుడండి? ఏ దేవుడు? సృష్టికర్త అయిన దేవుడు. అతడు తన ఇంటి వారందరితో దేవుని యందు భయభక్తులు గలవాడే, ప్రజలకు బహుధర్మము చేయవాడే, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. గనక ఏమంటున్నాడంటే, నీ ప్రార్థన వినబడినది, మీరు పేతురుని పిలుచుకుంటారండి అని మాట్లాడుతున్నాడు. మీ ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరే కనుక నీకేం చేస్తున్నానంటే, గొప్ప రక్షణ నీకు కలిగించాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే నా ఎడలు నువ్వు భక్తి కలిగి ఉన్నావు కదా, నీ గొప్ప రక్షణ కలుగు చేయడానికి నేను ఆశపడుతున్నాను. నువ్వు వెళ్ళి పేతుర్ని
పిలిపించుకునిరా. అంటే గొప్ప రక్షణ గూర్చి ఆలోచన ఆయనకుందా? అన్యజనుడైన కొర్నేలీకి, అన్యజాతికి చెందిన కొర్నేలీకి ఎవరు తెలుసు? దేవుడు తెలుసు. కానీ గొప్ప రక్షణ ఎవరి వల్ల వస్తుందో తెలుసా? యేసుక్రీస్తు పరిచయం లేడు ఇక్కడ. కానీ ఎవరున్నారు వాళ్ళు? దేవుడు ఉన్నాడు. ఇంకా లోకమందంతటా జనాలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక ఆలోచన అయితే ఉంది. ఈ సృష్టిని కలుగు చేసిన సర్వశక్తిమంతుడు ఒకడు ఉన్నాడు, ఆయన వల్లే మనం ఉన్నాము అన్న విషయము అందరికీ దృష్టిలో ఉంది. కనుక దేవుడు సర్వవ్యాపి. కానీ యేసుక్రీస్తు వారు ఇక్కడ కొర్నేలీకి పరిచయం లేడు. పేతురు వచ్చిన తర్వాత పరిచయం అవుతాడు. అదే సందర్భాన్ని ఇక్కడ చూస్తున్నాం 33లో 34లో. వెంటనే నిన్ను పిలిచి తిని, నీ వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకే ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పున. అందుకు పేతురు నోరు తెరిచి ఇట్లనను, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించుచున్నాను. ప్రతి జనములో ఆయనకు భయపడు ఆయన అంగీకరించును. మీరు ఎరుగుదురు. తెలియను. అభిషేకించనది ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటన్నిటిని మేము సాక్షులము. ఆయన వారు మ్రాను మీద వేలాడదీసి చంపితిరి. ఆయననే దేవుడు ఏం చేశాడంటే రక్షకుని గాను అధిపతిని గాను నియమించాడు. ఆయన ద్వారానే మీకు రక్షణ అని యేసుక్రీస్తు వారిని పరిచయం చేస్తున్నాడు. ముందుగా వాళ్ళకి ఎవరు పరిచయం? దేవుడు పరిచయం. తర్వాత మనం కూడా సువార్త ప్రకటన ద్వారా ఎవరిని పరిచయం చేస్తున్నాం? దేవుడు అందరికీ తెలుసు. కానీ ఆ దేవుడు నిజ దేవుడు ఎవరైనా తెలియాలంటే యేసుక్రీస్తు వారి ద్వారానే తెలియాలి. కనుక వాళ్ళకి ఏం చేస్తున్నాం? యేసుక్రీస్తుని పరిచయం చేస్తున్నాం. యేసుక్రీస్తు ద్వారా నిజ దేవుని పరిచయం చేస్తున్నాం. అర్థమైందా? కనుక యేసు అందరిలోనూ లేడు. విశ్వసించిన వారిలోనే యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఎందుకంటే ఆయన్ని బట్టే మనం నిజ దేవుణ్ణి ఎరుగుతున్నాం కనుక. అర్థమైందా? ఇప్పుడు యేసు అందరిలో సర్వవ్యాప కాదు. దేవుడు అందరిలోనే ఉన్నాడు. దేవుడు అందరిలోనే ఉన్నాడు. యేసుక్రీస్తు వారి యొద్దకు ఎవరైనా నడిపింపబడాలంటే మొదట ఎవరు ఆకర్షణలో ఉండాలి? దేవుడు ఆకర్షించితేనే కానీ ఎవడును నా యొద్దకు రాలేడు. అంటే ఫస్ట్ ఎవడు ఆకర్షణ ఉండాలి? దేవుని ఆకర్షణ. దేవుడు ఆకర్షణ. నిజంగా దేవుడు ఆకర్షణలో కొర్నేలి ఉన్నాడు కనుక ఎక్కడికి నడిపింపబడ్డాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మాటల యొద్దకు నడిపింపబడ్డాడు. అప్పుడు రక్షణ వచ్చింది. అర్థమైందా? కనుక దేవుడు సర్వవ్యాపి. యేసు సర్వవ్యాపి కాదు.